తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 అయిపోయిన తర్వాత శోభా శెట్టి కొంతవరకు యాంకరింగ్ స్కిల్స్తో అయితే కొంతవరకు బిజీగా ఉందని చెప్పుకోవచ్చు. కాఫీ విత్ శోభా శెట్టి అంటూ సుమన్ టీవీలో ప్రసారం అయ్యే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా తనైతే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయితే తనైతే ఇంటర్వ్యూ చేస్తూ సరదాగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంది. సో ఇంతకుముందు మనమందరం చూస్తామన్నమాట, గౌతమ్ కృష్ణతో ఇంటర్వ్యూ చేసింది. సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్ అమర్దీప్ చౌదరి అయితే ఇంటర్వ్యూ చేసిందనమాట. అది చాలా అయితే వైరల్గా మారింది. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగింది. అలానే ఆడియన్స్ కూడా చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు. అందులో భాగంగా పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసిన దాడిపై నీ ఒపీనియన్ ఏంటి, నువ్వు ఏ విధంగా రియాక్ట్ అవుతూ ఉన్నావు? సో అతను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నీ వల్లే గెలిచాడు, నువ్వే బాగా తన సెకండ్ వీక్లో హైప్ చేసావు ఆ బీటెక్ డైలాగ్ చెప్పేసి అని చాలామంది అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని శోభా శెట్టి క్వశ్చన్స్ అడిగినప్పుడు అమర్దీప్ చౌదరి సూట్గా ఒకే ఆన్సర్ చెప్పాడనమాట. ఎస్ కరెక్టే, నేనే తనని హైలైట్ చేశాను, మరి అతనే విన్నర్ అయ్యాడు, అది అతని సంతోషము. అంటే ఇన్ కేస్ నేను కానీ అతను కానీ హైప్ చేయకుండా కానీ రెచ్చగొట్టుకోకుండా కానీ ఉండుంటే, ఆ డైలాగ్స్ ఇవంతా కానీ చెప్పకుండా ఉండుంటే ఎవరు వినర్ అయ్యేవాళ్ళు? నేనే కదా అంటూ ఇద్దరు కూడా సరదాగా నవ్వుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ తెలియని లాజిక్ ఏంటంటే అమర్దీప్ చౌదరి గారికి పల్లవి ప్రశాంత్ ఎలా గెలిచినా సరే గేమ్స్ చాలా బాగా ఆడారనమాట. మెయిన్ ఒక లేపాల్సిన అవసరం లేదు బిగ్ బాస్ హౌస్లో. కాకపోతే ఏంటంటే జెన్యూన్గా ఉంటూ గేమ్స్ బాగా ఆడితే ఖచ్చితంగా గెలుస్తారనమాట హౌస్లో. అదొక్కటి చిన్న లాజిక్ అమర్దీప్ చౌదరి మర్చిపోయారని అంటూ కామెంట్స్ అయితే పల్లవి ప్రశాంత్ అభిమానులు అయితే చాలా అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు ఈ విధంగా. ఇంకొకటి ఏంటంటే తను మాట్లాడుతూ అమర్దీప్ చౌదరి గారు, అందులోనూ పల్లవి ప్రశాంత్ ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఇన్స్టాగ్రామ్లో మంచి వీడియోస్ చేస్తారు, తను చాలా బాగా ఫాలోవర్స్ ఉన్నారు, ఒక యూట్యూబర్ లాగా వచ్చారు, కామన్ మ్యాన్గా వచ్చాడు, ఆ సింపతి వర్కౌట్ అయింది. అట్ ది సేమ్ టైం తన ఫ్రెండ్స్ అందరూ కూడా కామన్ మ్యాన్ గెలవాలని చెప్పి బయట చాలా బ్యాడ్గా నా పైన ట్రోల్ చేసి నన్ను కిందకి నెట్టి అతన్ని బాగా హైప్ లేపారు. ఎవరిని లేపాలో, ఎప్పుడు లేపాలో, ఏ విధంగా లేపాలో, ఎలాంటి టైంలో ఏ వీక్లో లేపాలో వాళ్ళకి బాగా తెలుసు. సో ఇవంతా కూడా ఒక స్ట్రాటజీలాగా గ్రూప్గా ఫామ్ అయ్యి ఇవంతా చేసింది. నేను పెద్దగా వాటి గురించి మాట్లాడదలుచుకోలేదు, ఇంకా అది ఆ టాపిక్ అంతా వదిలేసి చాలా బెటర్ అని చెప్పి అతనైతే సర్దేయడం జరిగిందనమాట ఆ శోభా శెట్టికి. అలానే శోభా శెట్టి ఇంకో మాట మాట్లాడుతూ, అసలు మీకు ఆ యొక్క కారు అంతా పగలగొట్టిన తర్వాత చేయించుకోవడానికి ఎంత ఖర్చు అయిందంటే దగ్గర దగ్గర 3 to 5 lakhs అయితే అయింది అని అయితే చెప్పడం జరిగిందనమాట. సో చూడండి ఫ్రెండ్స్, అమర్దీప్ చౌదరి జరిగిన దాడిపై అతను దాదాపు 4 లక్షలు యావరేజ్గా చేసుకుంటే 4 లక్షలు అయితే డబ్బు ఖర్చు అయిందని అయితే ఇన్ఫర్మేషన్. ఓవరాల్గా ఈ వీడియో అయితే బాగా ట్రెండింగ్ అవుతుందన్నమాట యూట్యూబ్లో. చూడండి, తప్పకుండా చూడండి. ఓవరాల్గా ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి నాది కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.